హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఉన్న వారి జీవితంలో అందరూ ఉన్నాం అనుకుంటాం, కానీ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే ఇక్కడ నువ్వు ఏదో పరిస్థితిలో ఉండవచ్చు. నిరాశ మనిషి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. నిరాశ అనేది మన జీవితాల్లో ఎలా ఉండదో తెలుసు, బాధకరమైంది. మనిషి ఆశలు నెరవేరినప్పుడు కలిగేటటువంటి అసంతృప్తిని నిరాశ అంటాం. మన జీవితంలో నిరాశ అనేది ఎలా ఉంటుందంటే కనుక, అనుకున్న పని జరగలేనప్పుడు, చెయ్యాలి అనుకున్నది మనకి జరగలేనప్పుడు మనం నిస్పృహతో ఉంటాం, నిరాశతో ఉంటాం, కృంగిపోతాం, బాధ కలిగి ఉంటాం. ఈ రోజు నువ్వు ఈ స్థలంలో ఉండొచ్చు, ఈ రోజు నువ్వు ఈ మాటలు విని ఉండొచ్చు. అయితే దేవుని బిడ్డ గమనించి ఈ దినాన్న దేవుడి యొక్క వాక్యాన్ని, మన లేఖనాన్ని మనం అనుసరించగలిగితే ఈ దినం దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? మన జీవితాన్ని మార్చగలిగేటటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో వచ్చావో నీకు తెలుసు. ఈ రోజు నువ్వు నవ్వుతూ ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు, మనుషులకి నువ్వు అందంగా కనపడవచ్చు, నీ ముఖము తేజోమహిమగా ఉండొచ్చు. అయితే ఈ దినాన్ని ఒకటి గమనించు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఒకటి గుర్తుంచుకో. ఈ దినము నువ్వు ఏ పరిస్థితిలో వచ్చావో దేవుడికి తెలుసు. నీ స్థితి ఏంటో దేవుడికి తెలుసు. మనుషునికి తెలియకపోవచ్చు నీ స్థితి, కానీ దేవునికి ఖచ్చితంగా తెలుసు. నీ హృదయ అంతరంగా ఎరుగున్న దేవుడు అయినా, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతాడు, కానీ దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు అయినాడు. ఈ రోజు నువ్వు మంచిగా కూర్చుని ఉండొచ్చు, మంచిగా మనుషుల మధ్య నువ్వు ఆనందంగా కనపడి ఉండొచ్చు, కానీ నీలో ఒక నిరాశ, నీలో ఒక నిస్పృహ, బాధ, దుఃఖం, వేదన, శ్రమ, అనేకమైన ఇబ్బందులు, నిన్ను అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఎంతో మంది ఉండొచ్చు. ఈ రోజు నువ్వు వింటున్న నీవు నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో పరిస్థితులు గుండగా నువ్వు వెళుతున్నావు, ఎన్నో స్థితులు గుండగా నువ్వు వెళుతున్నావు, కానీ నేను అర్థం చేసుకునే వారు ఎవరు లేకపోవచ్చు. అనేక సందర్భాల్లో నువ్వు కూర్చుని ఏడ్చే సందర్భాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో నువ్వు నాకు ఎవరు లేరు, నేను ఒంటరి అయిపోయి నా జీవితం ఏంటో, ఈ పరిస్థితి అర్థమవుతలేదు అన్న సందర్భాలు కూడా వేచి ఉన్నాయి నీ జీవితంలో. అయితే ఈ దినాన్ని గమనించు, దేవుడు నిన్ను ఇక్కడ తీసుకుని వచ్చిన విధానం బట్టి నువ్వు సంతోషించవలసిన వారిగా ఉన్నావు. నీ హృదయంలో ఏ దుఃఖం ఉందో, నీ మనసులో ఏ విచారం ఉందో, నువ్వు నిరీక్షణ లేక నిరాశతో కృంగిపో ఉండొచ్చు. నిరాశతో నువ్వు నీ జీవితాన్ని ముగించేయాలనుకుంటున్నావు ఒకవేళ ఈ రోజున. అయితే దేవుడి యొక్క సన్నిధిలో ఉన్న నీవు గమనించు, దేవుడు నీ యొక్క పట్ల ఒక చిత్తాన్ని, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను తీసివేయడానికి కాదు ఈ లోకానికి వస్తే ఆయన, నువ్వు బ్రతికి ఉండడానికి, నిన్ను జీవింపచేయడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడాలి. ఆ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడకుండా ఈ లోకం నుంచి మనం ఎక్కడికి పోగలం? దేవుని బిడ్డలారా, ఒకటి గమనించు. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఇక్కడ ఒకటి గుర్తుంచుకో, దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో అనేకమైన పరిస్థితులు గుండా వెళుతున్నాం. నిరాశతోని, నిస్పృహతోని, బాధతోని, వ్యాధులతోని, దుఃఖంతోని, శ్రమలతోని, ఇబ్బందులతోని, అప్పులతోను, ఉద్యోగం లేకపోవడం వల్ల, లేకపోతే వ్యాపారం ముందుకు కొనసాగించకపోవడం వల్ల నీ జీవితం ఒంటరి అయిపోయిన నీ కృంగిపోతున్నావేమో. గమనించు, ఈ నిరాశ అనేది మనిషి యొక్క జీవితంలో అనేక మంది, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది నిరాశ అనేది. నిరాశ లేని వాడు అంటూ వాడు ఏ ఒక్కడైనా లేని లోక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక నిరాశ, నిస్పృహ, వారి జీవితంలో సాధించకపోయినప్పుడు వారు నిరుత్సాహం కలిగి ఉంటారు. ఏదైనా జరిగితే, సందర్భాలు జరిగినప్పుడు, అపాయం జరిగినప్పుడు, లేకపోతే అనారోగ్యం వచ్చినప్పుడు, అప్పుల సమస్యలు వచ్చినప్పుడు, లేకపోతే నీ జీవితం ఎవరో నీకు ఆదరించకపోయినప్పుడు, నిన్ను ఒంటరి చేసినప్పుడు నిరుత్సాహం, ఒంటరి అయిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రియులారా, మన బైబిల్ గ్రంథాలు కనుక మనం చూడగలిగితే, కనుక దేవుని వాక్యంలో మనం చూడగలిగితే ప్రియులారా, అనేకమైన భక్తుల జీవితాల్లో కూడా వారు నిరుత్సాహంతో వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. మనం మోషేను చూస్తే కనుక దేవుని బిడ్డలారా, నిరాశతో ఉన్నాడు మోషే. నిరాశతో ఏమంటాడు తెలుసా? దేవుడితో అంటాడు, ఏమంటాడు? సంఖ్యాకాండము 11వ అధ్యాయాన్ని మనం చూస్తే కనుక, సంఖ్యాకాండము 11వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఈ సమస్త జనులను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము, నీవు నాకు ఇట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము అంటాడు. దేవుడితో అంటున్నాడు, నన్ను చంపేయి, ఇదిగో ఈ భారాన్ని నేను మోయలేను, ఈ భారం వల్ల నా వల్ల కాదు అని మోషే అంటున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఒక మోషే ఒక ప్రవక్త, గొప్ప వ్యక్తి. ఇక్కడ మనం చూస్తున్నాం, మోషే ఒక నాయకుడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన ఒక వ్యక్తి, ఒకడే దేవుని యొక్క మాట విని ఐగుప్తుకి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చినటువంటి వ్యక్తి మోషే. ఒక నాయకుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నన్ను చంపుమని దేవుడితో అన్నాడు. నిరాశతో మిగిలిపోయి అన్నాడు, ఈ భారాన్ని నేను మోయలేను, ఈ భారం నుంచి నన్ను విడిపించు దయచేసి, ఇదిగో లేకపోతే నన్ను చంపే అంటున్నాడు మోషే. నిజమే,
భక్తుల యొక్క జీవితాల్లో దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారి జీవితాల్లో కూడా నిరాశ ఉన్నది. ప్రతి ఒక్కరి జీవితంలో నిరాశ ఉండదు. మనం దేవుడు నమ్ముకున్నాం కదా, నిరాశ ఉండదు అనుకుంటే పొరపాటే. అయితే ఈ నిరాశలోంచి మనం నిస్పృహలోంచి బయటికి రావాలంటే దేవుడే మనకు సహాయకుడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి స్తోత్రం. ఈ రోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు? ఈ నిరాశ అనేకమైన జీవితాల్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డల ఏలియా ఒక ప్రవక్త. ఏలియాను మనం చూస్తే కనుక బదిలీ చిత్ర కిందకి వెళ్ళిపోయి యెజబెలు అంటది, ఇదిగో నేను ప్రవక్తని చంపుతానని బెదిరించినప్పుడు ఏలియా వెళ్ళిపోయి మరణాపేక్ష గలవాడి బదిలీ వృక్షం కింద కూర్చుంటాడు. వెళ్ళి దేవుడితో అక్కడ వెళ్ళి మరణాపేక్ష గలవాడిపోయి అక్కడ ఏం చేస్తాడు? బదిలీ వృక్షం కింద వెళ్ళిపోయి చూడండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే కనుక ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటను మనం చదివితే కనుక, కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసులతో చెప్పి తను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిలీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలుడు నా ప్రాణం తీసుకుని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏలియా ఒక ప్రవక్త, దేవుని మాటను అనుసరించే వ్యక్తి, దేవుని మాటను వినినటువంటి వ్యక్తి. ఇక్కడ ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఏలియా 450 మంది బయలు ప్రవక్తలను చంపినటువంటి వ్యక్తి ఇక్కడ భయపడిపోతాడు. ఒక యెజబెలుకి భయపడుతూ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎక్కడ వెళ్ళిపోతాడు తెలుసా? మరణాపేక్ష గల వాడిపోయి బదిలీ చెట్టు కిందకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఒంటరి అయిపోడు. అక్కడ ఏం జరిగింది తెలుసా? ఒక నిరుత్సాహం, నిస్పృహ, ఆవేదన, బాధ, దుఃఖం. ఇది ఏం చేస్తుందో తెలుసా? ఏలియాని కృంగదీసేసింది, బలహీనపరిచేసింది. 450 మంది బయలు ప్రవక్తలను, దేవుని బిడ్డారా, 450 మంది బయలు ప్రవక్తలు చంపినటువంటి ఏలియా మరణాపేక్షలు గలవాడై పిరికివాడైపోయాడు. ఇక్కడ ఒక్క మాటకి యెజబెలు చెప్తున్న ఒక్క మాటకి, ఇదిగో నేను నిన్ను చంపుతానన్న మాటకి వెళ్ళిపోయి ఒంటరి అయిపోయి అక్కడ కూర్చుని ఎడుతున్నాడు. దుఃఖక్రాంతుడు అయిపోయాడు, బాధపడుతున్నాడు. దేవుడు నామమునకు స్తోత్రం. దేవుడు తోడైనాడు అనే విషయం మర్చిపోయాడు. దేవుడు నాకున్నాడు, ఇదిగో ఎంత విజయాన్ని నాకు ఇచ్చేట్లేదు దేవుడు అన్న విషయాన్ని ఏలియా మర్చిపోయాడు. అరవై తెలుసా? నిరుత్సాహం ఎంతటి వాడినైనా కృంగ తీసేస్తుంది. ఎంత బలవంతుడవని, ఎంత ధనవంతుడవని, ఎంత బలం ఉన్నాయి, నిరుత్సాహం వస్తే కనుక ఏ ఒక వ్యక్తి కూడా కృంగిపోకుండా, బాధించబడకుండా లేనటువంటి వ్యక్తులు లేరు. ఈ రోజున నిరుత్సాహం చాలా మంది చనిపోతున్నారు, ఉరేసుకునే వారు ఉన్నారు, వాహనాల కింద పడిపోయిన వారు ఉన్నారు. ఈ రోజున బాధ కలిగితే తట్టుకోలేక వారు భయంతో ఏం చేస్తుంటారు? తన ప్రాణాన్ని విడిచిపెట్టేస్తున్నారు. నిరుత్సాహం అనేది ఒక భయంకరమైన వ్యాధి కలదు ప్రియులారా. ఒక నిరుత్సాహం ఏంటంట భయంకరమైనటువంటి వ్యాధి కలది. మనకు తెలుసు ఈ లోకంలో HIV ఎంతో ప్రభావితం చేసేసింది, ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసేసింది. ఎంత వేగంగా పరిగెట్టిందో ఈ లోకంలో. అయితే దేవుని బిడ్డలారా, అంత వేగంగా ఈ రోగం ప్రయాణం చేస్తుంటే ఎంతో వేగంగా నిరుత్సాహం అనేది మనుషుల్ని పట్టేస్తుంది. నిరుత్సాహం మనుషులు ఏం చేస్తుంది తెలుసా? లేవలేని పరిస్థితుల్లోకి నడిపిస్తుంది. అది ఈ నిరుత్సాహం అనే ఆత్మ మనుషుల్ని బంధిస్తుంది, అది బాధిస్తుంది, వేధిస్తుంది. ఎంత గొప్పవారైనా సరే నిరుత్సాహానికి లొంగిపోవలసిందే. ఎంత గొప్పవారైనా సరే ఆ నిరుత్సాహానికి ఏమైపోతుంది సార్? తలగోవలసిన వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ రోజున దేవుని బిడ్డ, నువ్వు ఏ నిరుత్సాహంతో ఉన్నావు, ఏ పరిస్థితితో ఉన్నావు, ఏ ఇబ్బందితో ఉన్నావు, నీ స్థితి ఎలాంటిది ఏమని, నీ పరిస్థితి నేను ఎవరు అర్థం చేసుకోకపోవచ్చు, నీకు ఎవరు తోడుగా లేకపోవచ్చు, నువ్వు ఒంటరి అని నువ్వు కృంగిపోవచ్చు. అయితే దేవుని యొక్క మాట నువ్వు ఈరోజు వినగలిగితే నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను, గుర్తుంచుకో. దేవుని బిడ్డారా, దేవుడి మంచివాడైనా నీ పరిస్థితుల నుంచి, నీ కృంగిన స్థితి నుంచి లేవగలిగినటువంటి గొప్ప దేవుడు. దేవుని బిడ్డారా, దేవుడు నామమునకు స్తోత్రం కలుగును గాక. చూడండి, అలాగే మనం చూస్తే యాకోబు జీవితంలో మనం చూస్తే కనుక, యాకోబు తన అన్న ఎదుర్కొంటున్నాడని, దండెత్తి నీ మీదకి రాబోతున్నారని చదివించినప్పుడు యాకోబు భయపడిపోయి భయక్రాంతుడైపోయి ఏమైవాడు తెలుసా? అంత ఆస్తి ఉంది, అంత గొడ్లు గోదలు అన్ని సంపాదించుకున్నాడు, భార్యలు పిల్లలు అన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఒక నిరుత్సాహం, ఒక మాట ఏం చేసిందో తెలుసా? భయోందాలకు గురి చేసింది. అన్న దగ్గరికి వెళ్దామని ప్రయాణం అవుతున్నాడు. అయితే అన్న దగ్గర నుంచి దోతలు వెళ్ళి, మేము మీ అన్న దగ్గరికి వెళ్ళాం, ఏసావు దగ్గరికి వెళ్ళాం, ఏసావు నేను ఎదుర్కోబోతున్నాడు, నేను చంపబోతున్నాడని సమాచారం చెప్పినప్పుడు భయోందాలకు గురైపోయాడు. ఎవరో? యాకోబు.
తన సహోదరుడు యాకోబు భయాందోళనకు గురైపోయాడు. ఇంక ఏం చేయాలో అర్థం కావట్లే. ఆయన సతమతం అయిపోతున్నాడు. అదిగో ఒక గుంపుని పంపాడు, తర్వాత ఇంకో గుంపుని పంపాడు, తర్వాత గుంపుని పంపాడు, తర్వాత భార్యని, తన బిడ్డలను, తన కలిగి ఉన్నవన్నీ పంపించేశాడు. ఇంకా లాస్ట్ చివరిగా ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. ఒంటరిగా మిగిలిపోయి ఏడుతూ ప్రారంభించాడు రాత్రి. కారణం ఏంటో తెలుసా? నిరుత్సాహం. ఒకే ఒక మాట యాకోబుని బాధించేసింది. ఇదిగో నీ అన్న ఎదుర్కోబోతున్నాడు నేను చంపడానికి. ఎంతో సంతోషంగా వెళ్దాం అనుకున్నాడు, ఎంతో ఆనందంగా వెళ్దామని బయలుదేరాడు. ఇదిగో అన్నను ఎదుర్కోబోతున్నాను, అన్నని కలవబోతున్నాను, అన్న నన్ను కౌగులించుకుంటాడు అనుకున్నాడు. కానీ ఇక్కడ సమాచారం వినగానే ఎప్పుడైతే ఈ దూతలు చెప్పాయో, వారు సమాచారం తీసుకొచ్చారో, వెంటనే యాకోబు కృంగిపోవడం మొదలుపెట్టాడు. నిరుత్సాహంతో ఇంకా ఒంటరి అయిపోయాడు. ఇంకా రాత్రి అంతా ఏడవడం మొదలుపెట్టాడు. మనం చూస్తాం హోషేయ గ్రంథంలో మనం చూస్తే కనుక ఈ మాట రాయబడి ఉంటుంది. ఇక్కడ చూడండి, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం చూస్తే కనుక, అతడు ఆ దూతతో పోరాడి జయముందును అతడు కన్నీరు విడిచి అతని బతిమాలను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమైన ఇక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అతడు అక్కడ కన్నీరు విడిచి అతని బతిమాలుతున్నాడు. ఇక్కడ దేవుని బతిమాలుకున్నాడు. ఇదిగో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అయితే యాకోబు మగసిరిగా వాడి దేవుని ఎదుర్కొన్నాడు. ఇక్కడ దేవునితో పోరాడుతున్నాడు. ఇదిగో ఈ రాత్రి నన్ను ఆస్వాదిస్తేనే గాని నేను విడిచిపెట్టను. ఇదిగో నాకున్నటువంటి పరిస్థితి, నాకున్నటువంటి స్థితి ఈ రోజు ఇదిగో నా పని అయిపోయింది. ఇదిగో నువ్వు నన్ను ఆస్వాదిస్తున్నావయ్యా, ఏది నా ఆశీర్వాదం? ఈ రోజు నేను నీ ఆశీర్వాదం నేను చూడాలి. దయచేసి నువ్వు నన్ను ఆస్వాదిస్తే కానీ నేను విడిచిపెట్టను. రాత్రి కన్నీరు విడిచి ఏడుస్తూ ప్రారంభించాడు దేవుని బిడ్డలారా. ఎప్పుడు ప్రారంభించాడు తెలుసా? నిరుత్సాహం వచ్చినప్పుడు. భయపడిపోయాడు. ఇంకా తన నిరుత్సాహంలో కృంగిపోలే. దేవుని దగ్గర కన్నీరు విడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యా ఈ రాత్రి నన్ను ఆస్వాదించు, ఈ రాత్రి నన్ను దీవించు, నన్ను దీవిస్తానన్నాం, అనేక జనాన్ని చేస్తానన్నాం, ఏది నీ ఆశీర్వాదం నువ్వు చెప్పిన మాట నెరవేర్చేయని ఆ రాత్రి ఇది యాకోబు దేవునితో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ దినము దేవుని బిడ్డలారా, దేవుని మాట వింటున్నా నీవు ఏ నిరుత్సాహంతో ఉన్నా, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, నీ స్థితిగతులు ఎటువంటివి అయినప్పటికీ మనుషుల వైపు చూడక, లోకాన్ని వైపు చూడక, దేవుని వైపు చూడగలిగితే ఈ రాత్రి నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయగలిగిన దేవుడు ఆయన, నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు నా ప్రభు అయిన దేవుడు, గొప్ప దేవుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మీద నమ్మికుంచు. ఇగో నీ నిరాశలు కలిగినప్పుడు, నిస్పృహ, బాధ, వేదన, దుఃఖము కలిగినప్పుడు ప్రభు యొద్దకు రాగలిగి, ప్రభు యొద్దకు చెంతకు వచ్చి కన్నీరు విడిచి, ప్రభా నా సమస్యకి పరిష్కారం అంటే దేవుడు ఖచ్చితంగా దేవుడు నేను దీవించే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిరాశలో ఉన్నావని కృంగిపోకు, నిరాశలో ఉన్నావని దుఃఖపడకు, నిరాశలో ఉన్నావని బాధపడకు. దేవుని వాక్యం అన్నది 40 యెషయా గ్రంథం 43వ అధ్యాయం అంటాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచిన నీవు నా సొత్తు అంటున్నాడు యాకోబుని. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను ఏర్పరిచిన దేవుడు. నీ పరిస్థితి ఎటువంటిదైనా దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ అంతరంగాన్ని ఎరుగున్న దేవుడు. చూడు యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మనం చూస్తే అన్నాడు, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలా సెలవిచ్చినాడు ఏంటి తెలుసా? నేను నిన్ను విమోచించున్నాను అనగా నిన్ను రక్షించున్నాను. భయపడకు, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్నాడు. ఇక్కడ నువ్వు దేవుని సొత్తు, నువ్వు ఎవరి సొత్తు కాదు. ఈ లోకంలో దేవుని సొత్తు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ నిరుత్సాహంతో నీవు కృంగిపోకు, నలిగిపోకు, వేదన పడకు, దుఃఖపడకు, ఆవేదన చెందుకు. ఒక్కసారి ప్రభు వైపు చూడు. దేవుని వాక్యం అంటుంది, నా యొద్దకు రండి నేను మీ యొద్దకు వస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలా ఈ దినము దేవుని బిడ్డలారా వింటున్న నీవు దేవుని యొద్దకు రాగలిగితే, దేవుని మాట వినగలిగితే, దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. నీ జీవితాన్ని, నీ బ్రతుకును ఆశ్రయించే దేవుడు ఆయన. ఈ లోకంలో ఏ మనుషుడు నిన్ను ఆశ్రయించలేడు. దేవుని వాక్యం ఉంది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో మార్చగలిగిన దేవుడు ఆయన. నువ్వు ఒంటరిగా ఉండొచ్చు, కృంగిన స్థితిలో ఉండొచ్చు, నిన్ను ఎవరు అర్థం చేసుకోకపోవచ్చు, అయితే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను ఎన్నడూ విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, యాకోబుని విడువని దేవుడు నిన్ను ఎలా విడుస్తాడు ఒకసారి ఆలోచించే. యాకోబుని మర్చిపోయిన దేవుడిని ఎలా మర్చిపోతాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ దినాన పేరు పెట్టి పిలిచిన దేవుడు ఆయన, నిన్ను ఏర్పరిచిన దేవుడు ఆయన. ఈ లోకంలో ఏ మానవుడు నిన్ను ఏర్పరచలే, దేవుడు మాత్రం ఏర్పరిచాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని సొత్తు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన పరలోకం నుండి లోకానికి దిగి వచ్చి ఆయన తన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు. ఆయన తన ప్రాణం పెట్టాడు నీ కొరకు. నీ పరిస్థితుల గురించి, నీ స్థితి గురించి, నీ అక్కర్ల గురించి, నీకున్నటువంటి సమస్యల గురించి ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు ఈ లోకంలో. ఆయన మరణించి తిరిగి లేచి నిన్ను పునరుద్ధరింపచేసి నీకు జీవాన్ని ఇచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయన.
దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు దేవుని సొత్తు, నువ్వు ఎవరు సొత్తు కాదు. ఆయన వెల ఇచ్చి నిన్ను కొన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనను వెల ఇచ్చి నిన్ను కొన్నాడు. ఆయన రక్తము కార్చి నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన ఈ రోజున నీ కొరకు ఆయన సజీవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ చనిపోడని దేవుని వాక్యం అంటుంది. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? కృంగిపోతున్నావా? నలిగిపోతున్నావా? బాధలో ఉన్నావా? సమస్యలో ఉన్నావా? అప్పుల్లో ఉన్నావా? నీ స్థితి ఎవరు పట్టించుకోక ఒంటరిగా కుమిలిపోతున్నావేమో, చనిపోదామని ఆలోచన కలిగి ఉన్నావేమో. ఈ దినము దేవుని వాక్యం చలవిస్తుంది, నీవు దేవుని సొత్తు. నువ్వు దేవుని సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తు. ఆయన వెల ఇచ్చి నిన్ను కొన్నాడు, తన ప్రాణాన్ని పెట్టాడు నీ కొరకు. ఆయన సజీవుడిగా ఉండి ఆయన నీ కొరకు మృతుడైపోయాడు. ఆయన నిన్ను బ్రతికించడం కొరకు, నిన్ను బ్రతికించడం కొరకు ఆయన మృతి అయిపోయాడు. దేవుని బిడ్డలారా, ఒకటి గమనించిందేనమ్మా, నీ సమస్యలను బట్టి, నీ పరిస్థితులు బట్టి, నీకున్నటువంటి ఆలోచనలు బట్టి కృంగిపోకు, నలిగిపోకు, నిరుత్సాహంతో ఉండకు, నిరాశతో ఉండకు. నిరాశ నుంచి ఆయన లేవనెత్తగలిగిన దేవుడు ఆయన. నిష్పృహ నుంచి ఆయన పైకి లేవనెత్తగలిగిన దేవుడు ఆయన. కృంగిన వారిని లేవనెత్తగలిగిన దేవుడు. అందుకని విరిగి నలిగిన హృదయం గల వారిని ఆయన లక్ష్య పెట్టే దేవుడు ఆయన. నువ్వు విరిగిపోయి ఉన్నావేమో, నలిగిపోయి ఉన్నావేమో, నీ స్థితిలో నువ్వు బాధతో ఉన్నావేమో. అయితే దేవుడు నిన్ను ఆదరించి బలపరిచే దేవుడు. నువ్వు దేవుని సొత్తు. ఆయన నిన్ను కొరకు వెల ఇచ్చుకున్నాడు. నువ్వు విలువ పెట్టు కొనబడిన వాడు, విలువ పెట్టు కొనబడిన దాన్ని. నువ్వు దేవుని సొత్తు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇశ్రాయేలు నేను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, ఏంటంట? నీవు నా సొత్తు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని సొత్తు, ఎవరు సొత్తు కాదు. నువ్వు ఈ రోజున దేవుని బిడ్డ నిరాశతో ఉండిపోయావు, నిస్పృహతో ఉండిపోయావు. ఈ రోజున అనేకులు, యవనస్తులు, వృద్ధులు అనేక మంది ఈ రోజున చనిపోతున్న కారణం తెలుసా? నిరాశ మనుషుని కృంగదీసేస్తుంది, బాధపరిచేస్తుంది. ఆ బాధకు తట్టుకోలేక అనేక మంది ప్రాణాలు విడిచిపెట్టేస్తున్నారు. నువ్వు ప్రాణం తీసుకుంటాగా దేవుడు నిన్ను ఏర్పరిచింది. నువ్వు ప్రాణం పోగొట్టుకోవడానికి దేవుడు నిన్ను పిలిచింది. ఒక్కసారి ఆలోచించు. ఆయన నిన్ను వెలపెట్టి కొన్నాడు. ఆయన నిన్ను వెల ఇచ్చి కొన్నాడు. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, చనిపోదాం అనుకుంటున్నావేమో నీ జీవితంలో. ఈ రోజున నా జీవితాన్ని ముగించేద్దామని అనుకుంటున్నాయేమో. అయితే ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని విను. దేవుని బిడ్డలారా, దేవుని మాట ఆలకించిదిగో నా ప్రజలు నా మాట ఈనేడలా వారికి మేలు కలుగునని దేవుని వాక్యం అంటుంది. ఈ రోజు ఇదిగో ఇశ్రాయేలు, నీవు నా మాట ఈనేడల నీకు మేలు అంటున్నాడు. ఈ రోజు నువ్వు దేవుని మాట వినగలిగితే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో ఉంచగలిగిన దేవుడు ఆయన. ఈ రోజు నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఆయన. ఈ రోజు నీ స్థితిని ఉన్నతమైనగా మార్చగలిగిన దేవుడు ఆయన. నీ పరిస్థితిని బట్టి కృంగిపోకు, నలిగిపోకు, వేదన చెందకు, దుఃఖము చెందకు. దేవుని వైపు చూడగలిగి ఈ రోజున ఇదిగో అంటాడు ఇక్కడ కీర్తనకారుడు 40వ అధ్యాయంలో మనం చూడగలిగితే కీర్తనకారుడు ఇక్కడ రాస్తూ అంటాడు, ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు కీర్తన అంటాడు, కీర్తన 40వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనం మనం చూడగలిగితే ఇక్కడ అంటాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. తనకు స్తోత్ర రూపకమగు కొత్త కీర్తన మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మికించుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దావీదు యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటాను. దేవుని కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటాను. అందుకే యెషయా గ్రంథంలో రాయబడింది, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వారి రెక్కలు చాచుకుని పైకి ఎగురుదురని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు దేవుని వాగ్దానం నమ్ము, దేవుని మాట నమ్ము. దేవుని బిడ్డలారా, ఈ రోజు నవ్వుతనం ఉండొచ్చు మనుషులకి, నువ్వు ఆనందంగా కనబడొచ్చు, అయితే నీలో దుఃఖం ఉండొచ్చు. నువ్వు సంతోషంగా ఉండొచ్చు, అన్ని కలిగిన వాడిగా, అన్ని కలిగిన దానిగా ఉండొచ్చు. ఈ రోజున అందరికి నువ్వు గొప్ప వ్యక్తిగా కనబడవచ్చు, అయితే నీ స్థితి ఏంటో నీకు తెలుసు, నీ యొక్క పరిస్థితి ఏంటో నీకు తెలుసు, అయితే మనుషులకు తెలియకపోవచ్చు. ఈ దినము దేవుడికి తెలుసు నీ పరిస్థితి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడికి తెలుసు. నువ్వు ఎట్టి స్థితిలో కూర్చున్నావో దేవుడికి తెలుసు. ఎట్టి స్థితిలో దేవుని మాటలు ఆలకిస్తున్నావో దేవుడికి తెలుసు. ఈ రోజు నువ్వు దేవుని మాట వినగలిగితే, నీ పూర్ణ హృదయముతో దేవుని మాటను అంగీకరించగలిగితే, దేవుని కొరకు నువ్వు సహనముతో కనిపెట్టుకుని ఉండగలిగితే కనుక దేవుడే మనకు ఆధారము. దేవుని బిడ్డలారా,
దేవుని యందు నిరీక్షణ ఉంచుదాం, దేవుని నమ్ముకుందాం. నిస్పృహలో నిరాశలో కృంగిపోవడం కంటే దేవుని వాగ్దానమును పట్టుకుని, దేవుడు నీకు ఇచ్చే బలమైనటువంటి మాటను పట్టుకుని నిలబడగలిగితే నీకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రభు అంటాడు, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూచిద్దామని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ సిగ్గుపడిపోడు. నువ్వు నిరాశలో ఉండిపోయి కృంగిపోయి నీ స్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీ ఉద్యోగం, నీ వ్యాపారాన్ని బట్టి ఓడిపోయి అనుకుంటున్నావేమో. అయితే నువ్వు ఓడిపోయిన స్థితి నుంచి లే. ఈ రోజున దేవుని యందు బలము తెచ్చుకో, దేవుని ధరించాలి. ఈ దినము దేవుని మాటలు ఆలకిస్తున్న నీవు, దేవుడు నిన్ను బలపరుస్తున్నటువంటి మాటను బట్టి ఈ దినము లే పైకి. యెహోవా యందు నమ్మిక ఉంచి వారు కదలక నిత్యము సియోను కొండ వలె ఉండురని దేవుని వాక్యం సెలవిస్తున్న దేవుని బిడ్డలారా, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు రెక్కలు చాచి వారు పైకి అలయక ఎగురుతురని దేవుని వాక్యం అన్నది. ఈ రోజు నీ పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగిరేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. ఆయన దేవుని మాట ఆలకించు, దేవుని యందు నమ్మికించు, బాధపడకు, దిగులు పడకు. నీ సమస్యలు బట్టి, నీ సమస్యలు ఎటువంటివైనా దేవుని యందు నమ్మికించు. దేవుడు సహాయకుడిగా ఉన్నటువంటి దేవుడైనా, నిన్ను ఎన్నడూ విడిచిపెట్టిన దేవుడైనా, నీ పరిస్థితులు ఏదైనా ఆయన ఎన్నడూ నీ చేయి వినబడి దేవుడైనా, నువ్వు జలములపై వెళ్ళినా అవి నిన్ను ఏమీ చేయవు, నువ్వు అగ్నిలో నడిచినా అవి నిన్ను కాల్చవని దేవుని వాక్యం అన్నది. ఎందుకో తెలుసా? నీవు ఆయన సొత్తు గనక. నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు దేవుని బిడ్డవనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఇది నాన్న, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నీ కష్టాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు, నీ పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉన్నాడు, నీ స్థితుల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. నిన్ను ఆదరించేవారు లేరని భయపడక, నిన్ను ఓదార్చేవారు లేరని కంగారు పడక, దేవుడు నీకు సహాయకుడు. ఆయన సహాయం చేసే దేవుడైనా, ఆపత్కాలములో ఆయన నమ్ముకున్నటువంటి దేవుడు. ఆయన నిన్ను ఆదరించి, నిన్ను బలపరిచి, నిన్ను నడిపించి, నీ జీవితానికి ఒక గమ్యాన్ని ఏర్పరిచి నీకు మార్గాన్ని చూపించినటువంటి గొప్ప దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినము దేవుడు నిన్ను, నీ జీవితాన్ని ఆశీర్వదించి అభివృద్ధి పరిచి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, విన్నటువంటి వాక్యాన్ని బట్టి ఈ దినము నిరుత్సాహంతో, నిస్పృహతో, వ్యాధులతో, దుఃఖముతో, కన్నీటితో ఉన్నటువంటి నీవు, నీ పరిస్థితులను ఎవరు అర్థం చేసుకోవాలని కృంగిపోతున్నావేమో ఈ దినాన్న. అయితే దేవుని వాక్యం అనుంది, నా యందు నమ్మికించువాడు కదల్చబడని వాక్యం అనుంది. ఆనాడు మరి యాకోబు దేవుని యొద్ద కన్నీరు విడిచి ఏడుస్తున్నాడు, రాత్రి ఏడ్చాడు. దేవుడు ఆశీర్వదించి, ఇదిగో నువ్వు ఇశ్రాయేలు, ఇదిగో యాకోబు కాదు నీ పేరు ఇశ్రాయేలు అని దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజు గొప్ప జనముగా దేవుడు చేశాడు. దేవుని బిడ్డ, ఈ రాత్రి ఈ దినము దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేసిన దేవుడు ఆయన. దేవుని మాటను ఆలకించు, దేవుని మాటను విను. ఆయన నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయగలిగిన దేవుడు ఆయన. ప్రభా, నీ నామాన్ని బట్టి ప్రార్థన చేసిన అద్భుతమైన కార్యాలు జరిగించండి. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి, నైనా నేను నిరుత్సాహంలో, నిస్పృహలో ఉన్నవారు ఎవరందరైతే ప్రభా కన్నీరు విడుస్తున్నారు, వేదన చెందుతున్నారు, దిక్కులేని స్థితిలో వారు ఒంటరితనంలో కృంగిపోయారో, ఈ రోజున వారిని బలపరిచి, స్థిరపరిచి, వారికి నెమ్మది కలిగించేయమని యేసునామం పేరు అడిగి ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక.